వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధి గుర్రంగూడ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బిఎన్ రెడ్డి నగర్ నుండి ఇంజాపూర్ వైపు వస్తున్న షిఫ్ట్ కారును మరిగూడ నుండి నగరానికి వస్తున్న క్రేటా కారు అతివేగంతో ఢీకొట్టింది. షిఫ్ట్ కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందారు. మృతులు వనస్థలీపురం ఎస్కేడి నగర్ కు చెందిన రవి, మీర్పేట పరిధి నంది హిల్స్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రణయ్గా పోలీసులు అయితే గుర్తించారు. క్రేటా కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఆయనకైతే గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వనస్థలీపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, ఈ రోజు ఉదయం ఏదైతే మన మీర్పేటకి చెందిన రవి లేదంటే వనస్థలీపురం చెందిన ప్రణయ్ కావచ్చు, వీళ్ళంతా నలుగురు కారులో వెళ్తుండగా మాత్రం ఏదైతే పక్కన ఉన్న లారీ ఆగి ఉన్న లారీని మాత్రం గట్టిగా ఢీ కొట్టడంతో మాత్రం అక్కడికక్కడే ఇద్దరు చనిపోవడం జరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే స్థానికులు మాత్రం ప్రస్తుతం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సంఘటన తెలుసుకున్న పోలీసులు కూడా రంగంలో దిగి అయితే కేసు దర్యాప్తు చేసుకొని విచారిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అనేసి కూడా తెలుస్తుంది. పద్మ, అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్? రైట్, ఇద్దరైతే అక్కడికక్కడే చనిపోయారు, ప్రణయ్ ఇంకా రవి. మిగతా ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ముందు సీట్ లో ఉన్న వీళ్ళిద్దరు మాత్రం అక్కడికక్కడి చనిపోగా వెనకాల ఉన్న ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే, ఎందుకంటే లారీ లోపలికి ఎందుకంటే చాలా గట్టిగా బలంగా ఢీకొట్టడంతో మాత్రం వీళ్ళిద్దరు ముందు ఉన్న సీట్ లో అక్కడికక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. పద్మ, అయితే కారు ఢీకొన్నాయా, లారీని ఢీకొట్టిందా కారు అసలు ఈ ఘటనకు సంబంధించి? లారీని ఢీకొట్టింది, పక్కనున్న లారీని ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులైతే మృతి చెందినట్టుగా అయితే తెలుస్తోంది. మృతి చెందిన వారు వనస్థలీపురానికి చెందిన రవిగా, అదేవిధంగా మరొక వ్యక్తి ప్రణయ్గా అయితే గుర్తించడం జరిగింది. ప్రణయ్ మీర్పేటకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అయితే పోలీసు అధికారులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులైతే గాయపడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.